ప్రకృతేర్గుణసమ్మూఢాః సంనక్తే గుణకర్మసు తానాకృష్ణ విదో మందాన్ కరుసన భిన్న విచాలయేత్ మందాన్ కృష్ణ భిన్న విచాలయేత్. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సంజ్ఞక్తే గుణకర్మసు తానాకృష్ణ విధో మందాన్ కరుసన భిన్న విచాలయేత్. ప్రకృతే అంటే ప్రకృతి యొక్క, ఏ అంటే ఎవడని, గుణ సమ్మూఢాః అంటే రాజాసాది గుణములచే మొహపెట్టుపడిన వాడై, గుణకర్మస్సు అంటే గుణముల యొక్క అంటే దేహేంద్రియ మానసాదుల అని కర్మలందు అనేది. అంటే ఇక్కడ గుణ కర్మస్సు అంటే గుణముల యొక్క దేహేంద్రియ యమాసముల యొక్క కర్మల ఎందు అని. సంజ్ఞక్తే అంటే ఆసక్తుల కుదురు అని. అకృతష్ణగ్న విధ అంటే అల్పజ్ఞులు అని. మందహన్ అంటే మందమతులను అని. తానంటే అట్టి కర్మ సంగులను అంటే తానంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే అట్టి అనొచ్చు. తానంటే ఇక్కడ ఈ శ్లోకంలో మీనింగ్ ఏంటంటే అట్టి కర్మ సంగుడు అర్థం వస్తుంది. విత్ అంటే ఆత్మగుడు జ్ఞాని అని. నా విచాలయేత్ అంటే చలింప చేయకూడదు. ఇక్కడ తాత్పర్యం ఏంటంటే ఈ శ్లోకానికి ప్రకృతి యొక్క రాజసాది గుణములచే మొహపెట్టుబడిన వారై దేహేంద్రియాదుల యొక్క క్రియలందు ఆసక్తులై వర్తించు కర్మ సంగులకు అల్పజ్ఞులను మందమతులను ఆత్మజ్ఞుడగు జ్ఞాని చెలింప చేయకూడదు. కర్మలు మానట్లు చేయరాదు, వారు కర్మలు చేయవలసిందే. ఈ 29వ శ్లోకంలో ముఖ్యంగా చర్చించవలసిన అంశం ఏంటంటే, మీకు ప్రపంచంలో జనాలు జ్ఞానులు అజ్ఞానులు ఇద్దరు ఉంటారు. అదేవిధంగా అల్పజ్ఞానులు కూడా ఉంటారు. జనరల్గా జ్ఞానులు తమ వంతు తాము తెలుసుకుంటూ సమాజానికి ఉపయోగపడుతూ అంతా అమ్మవారి సృష్టి, ప్రకృతి సృష్టి, అమ్మవారి దయ వలన లేకపోతే శ్రీకృష్ణ భగవాన్ దయ వలన అనేది వాళ్ళు కొద్దిగా తెలుసుకుంటారు. ఆత్మజ్ఞానం ద్వారా తెలుసుకొని వాళ్ళు ఆ విధంగా జీవిస్తూ ఉంటారు. అంటే సమాజాన్ని శ్రేయస్కరణ పనులు చేస్తూ అంత దైవం మీద భారం వేసి చేస్తూ ఉంటారు. అజ్ఞానులు ఏం చేస్తారంటే వాళ్ళు చేసే పని మొత్తం కూడా ఇది నేను మాత్రమే చేయగలను, నేనే గొప్పవాడిని, నాకంటే గొప్పవాడు ఎవరూ లేరు అని విర్రవీగుతూ ఉంటారు. కానీ వాళ్ళకి సమస్య వచ్చింది అనుకోండి, సమస్య వస్తే వాళ్ళు దైవాన్ని దూషిస్తారు. సంతోషం వస్తే మేము గొప్ప అంటారు. అంటే వాడికి అనుకూలంగా జరిగితే మాత్రం నా వల్ల జరిగిందంటారు. ఒకవేళ వ్యతిరేకంగా జరిగితే దేవుడు లేడు, దయ్యం లేదు, అంతా అబద్ధము, బూటకం అని చెప్తారు. అదేవిధంగా అల్పజ్ఞానులు అయితే వాళ్ళు సగం తెలుసు సగం తెలియదు. అంటే వాళ్ళు ఎలా అంటే ఎవరు చెప్పుడు మాటలు చెప్తారో ఆ మాటలు వింటారు. ఇక్కడ చెప్పుడు మాటలు చెప్పి అంటే చెప్పించుకొని చెప్పుడు మాటలు విని ఎవరైతే వాళ్ళు ప్రవర్తిస్తారో వారు దేనికి పనికి రాకుండా పోతారు సమాజంలో. అంటే వాళ్ళకై వాళ్ళు తెలుసుకొని జీవించే వాళ్ళు జ్ఞానులు అవుతారు. చెప్పుడు మాటలు విని మాట్లాడే వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతారు. అదేవిధంగా అజ్ఞానులైతే వాడంతా నేనేం చెప్పి వాడు మూర్ఖంగా ఉంటారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు అర్జునుడికి, అర్జున ఈ సమస్త భూమండలము సమస్త ప్రజలు మొత్తం కూడా నా అధీనంలో ఉన్నారు. నా అధీనంలో ఉన్న వాళ్ళలో జ్ఞానులు ఉన్నారు, అల్పజ్ఞానులు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు. మూర్ఖులు వారు సంతోషంగా ఉన్నప్పుడు అంతా నా వలనే జరిగిందంటారు. అదేవిధంగా అల్పజ్ఞానులు వాళ్ళు చెప్పుడు మాటలు వినడం ద్వారా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సర్వనాశనం చేసుకుంటారు. అదేవిధంగా జ్ఞానులు ఎవరేం చెప్పినా సరే వింటారు. వాళ్ళు విని అది వాస్తవమా కాదనేది నిర్ధారించుకొని తద్వారా వాస్తవాన్ని స్వీకరించి ఆ అల్పబుద్ధి గల వారిని కానీ అదేవిధంగా ఈ అజ్ఞానులు కానీ వారి యొక్క బుద్ధి మారకుండా వాళ్ళని ఇలా జ్ఞాన మార్గంలోకి మార్చుకుంటారు. ఇది శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు చేసిన ఉపదేశం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.